హలో ఎవ్రీవన్, రీసెంట్గా జంగారెడ్డిగూడెం వెళ్ళినప్పుడు తినేరా రెస్టారెంట్కి వెళ్ళాము. ఆ రెస్టారెంట్ రివ్యూ ఈరోజు చూసేద్దాం, వచ్చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి ఉంచుకోండి. సో నేను ఎప్పుడైతే వీడియో పెడతానో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. వెళ్ళగానే ఇలా స్టార్టింగ్లో బయటకు సీటింగ్ ఫోటో కోసం ఇలా గ్యాలరీ లాగా పెట్టారు. అండ్ ఇదైతే బాగుంది. మేమందరం ఫొటోస్ దిగేసి లోపలికి వెళ్ళిపోయాం. లోపల అంబియన్స్ వచ్చి గ్రీనరీగా అండ్ వామ్ లైట్స్తో వింటేజ్గా భలే ఉంది లుక్ అంతా. ఇంకా వెళ్ళి అందరం కూర్చొని మాట్లాడుకుంటూ మెనూ చెక్ చేసాము, ఎవరేం తింటారు ఎవరేం తినరు అని చెప్పి ఇంకా ఆర్డర్ చేసాము. చికెన్ మంచూరియా, చికెన్ మ్యాంచో, నీకు ఓకేగా చికెన్ మ్యాంచో. సూప్ విషయానికి వస్తే చికెన్ మంచూ సూప్ అయితే చాలా బాగుంది. టేస్ట్ అయితే మంచిగా అనిపించింది, పక్కా ట్రై చేయొచ్చు. ఎలా ఉంది? తర్వాత 2 స్టార్టర్స్ ఆర్డర్ చేసాము. ఒకటి చికెన్ మెజెస్టిక్, అలానే అపోలో ఫిష్. చికెన్ మెజెస్టిక్ లైట్గా స్వీట్ అనిపించింది మాకు, బట్ అపోలో ఫిష్ అయితే సూపర్ ఉంది, పక్కా ట్రై చేయొచ్చు. ట్రై చేయండి వెళ్తే కనుక. నౌ కమింగ్ టు ద మెయిన్ కోర్స్. మెయిన్ కోర్స్లో 2 బిర్యానీస్ ఆర్డర్ చేసాము. ఒకటి మిక్స్డ్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. మిక్స్డ్ బిర్యానీ చూడడానికి అయితే చాలా బాగుంది, ఎప్పుడు తింటామా అని అనిపించింది. బట్ సర్వ్ చేసినాక పొజిషన్ ఏంటంటే మీరే చూసేయండి. ఎస్, మీరు విన్నది కరెక్టే. మిక్స్ బిర్యానీలో ప్రాన్స్ తప్ప ఏమీ రాలేదు. అడిగితే చిన్న చిన్నగా ఉన్నాయి, కీమా లాగా ఉన్నాయి అని చెప్పారు. మటన్ అలా అయితే చికెన్ అయినా కనిపించాలి కదా అని చెప్పి అడిగితే మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసి తీసుకొచ్చారు. బట్ ఈసారి అది ఫ్రైడ్ రైస్ లాగా తీసుకొచ్చేసారు, మాకు అంత నచ్చలేదు. కానీ ఫ్రై పీస్ బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగుంది, డీసెంట్గా ఉంది. ఒక చేత్తో బిర్యానీ తింటూ ఇంకొక చేత్తో థమ్స్అప్ లేకపోతే అలా, సో థమ్స్అప్ కూడా ఆర్డర్ చేసేసుకున్నాము. అండ్ ఫుల్గా తినేసి బిల్ పే చేసి వచ్చాము. బిల్ అరౌండ్ 2200 అలా అయింది, ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు. సో ఇంతే ఇంకా వీడియో. ఓవరాల్గా రెస్టారెంట్ రివ్యూ వచ్చేసరికి ట్రై చేయొచ్చు, కొన్ని ఐటమ్స్ బాగున్నాయి. బట్ ముందే పర్టికులర్గా చెప్పండి మీకు ఎలా కావాలి అని చెప్పి స్పెసిఫికేషన్. మీరు కనుక తినేరాకు వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ చేసేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.